చార్లేసి రానాను. బలం ఉందా? చేతులు కట్టుకోవద్దు, తీసే, ఫ్రీగా ఉండు. బలం ఉందా? ఇప్పుడు నేను తోస్తా, నువ్వు బలంగా నిలబడాలా, అందుకే పిలిచింది. చూడండి ఎలా ఉన్నాడు ఇప్పుడు. బలం విడిచిపెట్టే అట కిందికి దూకు. ఏమయ్యాడు? మళ్ళీ పైకి రా. బాగుంది కదా ఎక్సర్సైజు. ఇప్పుడు చూడండి, బలమైన రాయి ఎలా ఉంటాడు చూడండి. చూడండి, ఒకవేళ కదిలినట్టు కనపడవచ్చు కానీ ఒక్క అడుగు ముందుకు ఎందుకు? మరి విశ్వాస జీవితంలో నువ్వు ఎలాగున్నావు? రేచల్ ఏడున్నావు? సుమాంజలి విశ్వాస జీవితంలో ఎట్టున్నావు? ఏడున్నావు? మీరు ఉన్నామంటున్నారు, నేను ఎలా ఉన్నావు అంటున్నాం. చూడండి, నా బలమంతా పెడుతున్నా. ఏమవుతున్నాడు మనిషి? కొద్దిగా పొడువు ఎక్కువ కదులుతున్నాడు కానీ కింద మన మెయిన్ ఎక్కడ? ఇది పునాది లాంటిది. ఈ పునాది గట్టిగా ఉంటే నువ్వు కదలొచ్చు, కానీ పునాది నిన్ను పడనివ్వకుండా చేస్తుంది. అదే పునాది సరిగ్గా లేదనుకో, ఫ్రీగా ఉండు నాన్న. ఏమయ్యావు? ఇప్పుడు నువ్వు పట్టు కలిగిన, బలము కలిగిన, దృఢమైన విశ్వాసిగా దేవుల్లో నువ్వు నిలబడ్డావా? లేకపోతే అందరిలాగా పేరుకే క్రైస్తవులం, మేము ఎట్టయినా ఉంటాం అన్నట్టు నువ్వు ఉన్నావా? చెప్పండి, చెప్పండి. బలంగా నిలబడు. నువ్వు కోడుకు పెళ్ళిట చేయకపోతే నేను రానంటాడు ఒకడు. నిన్ను కదల్చాలని చూస్తాడు. నువ్వేం చేయాలా? రాకపోతే గట్టిగా నిలబడు. నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, మేము నీతో ప్రయాణము చెయ్యం. చేయకపోతే నువ్వు ఇట్టనే ఉన్నావనుకో, నీకు డబ్బు సహాయము చెయ్యం. చెయ్యకపోతే ఇంకొకడు వచ్చి నీ జాతకం అంతా నా దగ్గర లేదనుకుంటున్నావా? బలమైనడు ఏమనాలా? నా జాతకం కాదు, ఏమున్నా పెట్టుకోపో అనాలా. ఎందుకు? నా జాతకం అంటున్నావు, నా పూర్వం గురించి ఎత్తుతున్నావు. క్రీస్తుని ఎరగనంత వరకు నా పూర్వమంతా చీకటే. ఇప్పుడు క్రీస్తును ఎరిగాక నా భవిష్యత్ అంతా వెలిగే. అదే సాక్ష్యం. అప్పుడు నేను అలా ఉన్నాను, ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు నువ్వు ఎలాగుండాలి? బలమైన, చూడండి, బలమైన. కదులుతున్నాడా? కదులుతున్నాడా? చూడండి, చెప్పండి. ఇప్పుడు బలం లేదు. ఏమయ్యాడు? నువ్వు ఎలా ఉన్నావు? పేతురు కూడా పడిపోయినాడండి. దా, నేను విడిచిపెట్టిన ఈరోజు. ఐ లవ్ యూ. అర్థమవుతుందా? పడిపోయినోడు కనుక గుర్తుకొచ్చాడు. స్థిరమైనోడు గుర్తుకొస్తాడా మనకి? మనం కూడా అదే కేటగిరీ కదా. పన్నెండు మంది శిష్యుల్లో దేవుని హృదయానికి దగ్గరైన వాడు ఎవడో తెలుసా? పేతురు. ఎందుకో తెలుసా? పేతురు దగ్గరున్న ఒక గుణం ఏంటంటే, వాడి దగ్గర ఉన్నా లేకపోయినా నేనున్నా అంటాడంట. వాని దగ్గర వచ్చే బలమున్నా లేకపోయినా నేను వస్తా అంటాడంట. అందుకే చూడండి, దాదాపు ఎక్కువ ప్రశ్నలు ఎవరిని అడిగాడో తెలుసా? పేతురునే. బైబిల్లో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిన్ను తప్ప ఎవరిని ప్రేమిస్తున్నా? ఎన్నిసార్లు ఆఖరికి చిరాకు వచ్చి, బాబా నిన్ను తప్ప నేను ఎవరిని. అందుకే పేతురుకి దుడుకు పేతురు అనే పేరుందంట. ఏంటంట? ఈరోజు నేను నిజంగా అంటున్నా, దుడుకు పేతురు నమ్ముతున్నావు కదా, ఆ పేతుర్ని తన సంఘాన్ని కట్టుకోవడానికి దేవుడు ఎంచుకున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? ఎవరిని? ఈరోజు విశ్వాసి దేవుని పని అంటే ముందు నేనున్నానని చెయ్యెత్తేవాడిగా నువ్వు ఉండాలి. ఓ స్త్రీ, దేవుని పని అంటే నేనున్నాను అని ముందు అడుగేసేదానిగా నువ్వు ఉండాలా. నువ్వు అట్టున్నావా? 1 గంట సార్, ఒక 2 గంటలు సార్ వంట వండేసి వచ్చేస్తా, బండలు తుడుచుకుని వచ్చేస్తా, ఏంటి బట్టలు ఉతుక్కుని. పేతురు గారు కూడా నువ్వు రమ్మంటున్నావు నాయన, కొద్దిగా టైం కావాలన్నాడా? అన్నాడా? అన్నాడా? ఓయ్ వస్తావా? నీటి మీద దబ 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 దేని మీద? దేని మీద నడవమంటున్నాడు? దేని మీదకి రమ్మంటున్నాడు? ఒరే నాయన, అది గట్టిది కాదు కదా, అది కదిలే నీరు కదా. ఆ నీటిలో అడుగు పెడితే నేను మునిగిపోతాను కదా అన్న భయం ఉందా? ఎందుకు భయం లేదు తెలుసా? పేతురు చూస్తుంది దేవుణ్ణి. ఓ విశ్వాసి, ఈరోజు సంఘముకు కారణమైన క్రీస్తును నువ్వు చూడగలిగితే నువ్వు నిజమైన బండవలే దేవుని కొరకు కట్టబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంటే ఎంత ప్రేమ తెలుసా? నా దేవుణ్ణి ఎత్తుకుపోతారా మీరని యేసు ప్రభువారు మళ్ళా చెవుని తీసి ఏం చేశాడు? పేతురా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే వెంటనే విడిచిపెట్టేశాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. ఎవరిని? దేవుణ్ణి. నన్ను కాదా? మిమ్మల్ని. పేతురుని అడుగుతున్నాడు దేవుడు, నిజంగా ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? కోడి కుయ్యక మునుపు నువ్వు 3 సార్లు నేనెవరినో అస్సలు నువ్వు అనుకుంటున్నావు దేవుడు అని అట్లా చేయను అన్నాడు. కానీ తనకు తెలవకుండానే 3 సార్లు పశ్చాత్తాపడ్డాడు. నిజంగా పేతురు జీవితం ఎంత గొప్పదంటే, యేసు ప్రభుని ఇలా సిలువేశారంట, పేతురును కూడా అలాగే సిలువేస్తుంటే పేతురు అన్నాడంట, ఆయనలా సిలువ వేయబడ్డానికి నాకు ఏ యోగ్యత లేదు. తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు. ఎవరి పేతురు? ఒకప్పుడు ఆత్మ లేని పేతురు, ఒకప్పుడు పిరికి పేతురు. మీరు అదే ఇంకా బైబిల్లో ముందుకు చదువుకుంటా ఉంటే పేతురు ఒక ప్రసంగానికి 3,000 మంది మారిపోయారంట. దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురు ఇలాగంటే పడిపోయే పేతురు. ఇప్పుడు పేతురు ఎవరో తెలుసా? పడగొట్టడానికి వచ్చిన వారినే పడగొట్టగలిగిన పేతురు అయిపోయాడు. ఎవరి శక్తి? ఎవరి శక్తి? ఎవరి శక్తి? నిరుత్సాహపడి నీవు నిలబడితే అపవాది నిన్ను జయిస్తుంది. అదే విశ్వాసము కలిగి నువ్వు నిలబడితే అపవాది దొరికించు పిసికాయి, అపవాదిని ఏం చేస్తుంది చెప్పండి. మీరు అనుకోవచ్చు ఏంది సార్ ఇట్టంటే, ఇప్పుడు ఎవరికైనా చేయమని అనుకో గంటలు టైం తీసుకుంటాడు. మనం యాక్టింగ్లో చాలా టాప్ కనుక యాక్టింగ్ చేస్తున్నాం అన్నమాట. అది దేవునికి స్తోత్రం. మీరు నాకంటే జీవించేస్తారులేండి, నాకు తెలుసు ఆ విషయం. అర్థమైందా? నువ్వు నిజంగా విశ్వాసంలో లేకపోతే సాతాను ఏం చేస్తుంది నేను? అదే విశ్వాసం నువ్వు ధైర్యంగా ఉంటే ఏం చేస్తుంది? పట్టుకో, గట్టి పట్టుకో. ఏమైపోయింది? ఇంకా అలాగని పడిపోవడమే. ఎందుకు? దేవునికి స్తోత్రం. విశ్వాసము లేని పేతురు భయపడి కింద పడిపోయాడు. విశ్వాసం కలిగిన పేతురు ఏం చేస్తున్నాడు? సాతాను కోరలను విరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఈ సంఘము మీద కట్టబడుతున్న, ఈ బండ మీద కట్టబడుతున్న ఈ సంఘము ఎదుట ఏ ద్వారం ఉండకూడదు? పాతాళపు లోక ద్వారము ఉండకూడదు. అది ఉండకూడదంటే నా విశ్వాసంతో నేనేం చేయాలా? గట్టి పట్టుకోనా? గట్టి పట్టుకో. ఏం చేశాడు ఇప్పుడు? నా కోరలను
విరిచేస్తున్నాడు. విశ్వాసంలో బలంగా నిలబడ్డారు. మీరందరూ తొందరండి, నిలబడి ఇక్కడ నిలబడి ఆ మెట్ల మీద కూడా ఉండండి. చూడండి ఇప్పుడు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సాతాను కోరల్లో విడిచిపెట్టేస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఎదుట ఆ ద్వారము లేదు కనుక ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పరలోకములోకి ప్రవేశిస్తున్నారు. గట్టిగా చెప్పకూడదు, దేవుని స్తుతించండి. అదే సాతాను గనక వారిని అలా చేసింటే పేతురు పడిపోతుండే, సంఘము పడిపోతుండే. ఇప్పుడు అన్నీ పడిపోయే సంఘాలు ఎక్కువయ్యాయి, నిలబడే సంఘాలేవి లేవు. అందుకే పేతురుతో మాట్లాడుతూ అంటున్నాడు, పేతురువైన నీవు ఒక బండవు, నేను విడిచిపెట్టను. అబ్బో, ఈరోజు అంకులేం నన్ను పట్టుకున్నాడు అనుకుంటున్నావేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరి విశ్వాసాన్ని బట్టి సంఘం బలపరచబడుతుంది? నీ విశ్వాసము. అక్కడ పేతురు విశ్వాసం ఉన్నాడు, సంఘము కట్టబడింది. అనేక మంది వేల రీతిగా వచ్చి వారి జీవితాలను దేవునికి సమర్పించబడ్డారు. ఇప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ ఒక్కడవే బలమైన యోధుడుగా ఉన్నావు. మరి నిన్ను చూచి ఎవరైనా దేవుణ్ణి వెంబడించగలుగుతున్నారా? ప్రార్థనకు రాగలుగుతున్నారా? ఆలోచించు. దీనికి అంతటికి కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. యెహోవా యందు విశ్వసించువాడు కదలక నిత్యము నిలచు సియోను కొండవలే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటాడు? కొండవలే. ఎట్టా? నిత్యము నిలచు సియోను కొండవలే. విశ్వాసము లేదా నిత్యము పడిపోయే కొండలాగే ఉంటావు. నిత్యము పడిపోవాలా నిలబడాలా? నిలబడాలా? పేతురు నిలబడ్డాడు. నువ్వు అనుకోవచ్చు, సార్ పడిపోయాడు. మనం కూడా ఎన్నోసార్లు పడిపోయాం. నేను పడిపోయా, నువ్వు పడిపోయా, ఎన్నోసార్లు పడిపోయాం. పడిపోతున్నామని పడిపోవద్దు. ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకొని నిలబడు. విశ్వాసంతో నిలబడు, ధైర్యంతో నిలబడు. నా ముందు ఏ ద్వారములు అంటే పాతాళపు లోక ద్వారములు. అసలు అది కనుమైపోరు. నా జీవితంలో కనపడకుండా పోవాలా? నా జీవితాన్ని చూస్తున్న వారికి ఎవరి ద్వారం కనపడాలి? చెప్పండి, ఎవరి ద్వారం కనపడాలి? దేవుని. నువ్వేమో గేమ్ ద్వారం అంటున్నావంట. చెప్పు, ఎవరి ద్వారం? దేవుని. ఇప్పుడు నుంచి ఎవరిని ఎతకాలి నువ్వు? దేవుని. సెల్ ఫోన్. డాడీ ఛార్జింగ్ ఎక్కడ పెట్టాడు? ఫోన్ పెట్టాడా లేదని ఫోన్కి వెళ్ళి చూస్తావా? దేన్ని చూడాలి ఇప్పుడు నుంచి? దేవుని. హల్లెలూయా. దేవుణ్ణి. దేన్ని చూడాలి? దేవుణ్ణే. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్కప్పుడు ఇదే పేతురు జీవితంలోకి రావడానికి అవకాశం ఉంది. ఎవరికి? సాతానుకు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నా ద్వారాలన్నీ మూయబడ్డాయి, ఇప్పుడు నా ద్వారం అంటూ ఉంటే
నా దేవుడే. గట్టిగా చెప్పలు కొట్టండి. నా ద్వారం అంటూ ఉంటే ఆయన ద్వారము నేను, నా ద్వారం ఆయన. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పమనింది. ఆయన ద్వారము నా ద్వారము. ఈరోజు మనమేమనుకుంటున్నాం? ఈ ద్వారా ఏమనుకుంటాం? మా ఇంటి తలుపు వేసేస్తే పక్కింటి వాళ్ళ దగ్గరికి పోతా, మా అక్కోళ్ళ దగ్గరికి పోతా, మా మామ వాళ్ళ దగ్గరికి పోతా, మా చెల్లెళ్ళ దగ్గరికి పోతా, ఇంకా చెప్పండి మా అమ్మ వాళ్ళ దగ్గరికి పోతా, ఇంకా నా ఇంటి వెనకాలింటి వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఏమేసేస్తే మరి పేతురు అంటున్నాడా? ఏమంటున్నాడు? నా ద్వారం నువ్వే. ఎప్పుడైతే దేవుడే నీకు ద్వారం అవుతాడో, నీ ద్వారము ముందు ఏ ద్వారము? పాతాళపు లోక ద్వారము ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకు? రైళ్ళు ఎంతమంది ఎక్కారు? రైళ్ళు ఏడ వరకు ఎక్కినారు? నేను 3 రోజులు ప్రయాణం చేశాను. దేంట్లో? ట్రైన్లో. ఎన్ని రోజులు? 3 రోజులు ప్రయాణం చేశా. 2 రోజులు ఢిల్లీకి, మళ్ళీ అక్కడ నుంచి దేహరాదూన్కి. ఈ బోగీలుగా మధ్య ఏముంటుంది తెలుసా? కనెక్టివిటీ ఉంటుంది. ఏముంటుంది? ఇంక ఏమి చూడ్డానికి ఉండదు. ఎంతమంది చూసారట? దాటారు ఎప్పుడన్నా భోగి? దాటలే కదా. శివారెడ్డి దాటాడండి. ఎన్నిసార్లు దాటావు? మా లలిత కోసం దాటావు, ఇంకెవరి కోసం దాటావా? మామూలుగా దాటావా? మామూలు కూడా దాటవచ్చా? ఊరికే అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దూర ప్రయాణాలు చేసే ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ అని ఉంటుంది. ప్యాంట్రీ కార్ అంటే అక్కడ తిండికి సంబంధించినవన్నీ దొరుకుతాయి. మనకేమైనా కావాలంటే మనం ఒక్కొక్క భోగి దాటుకుంటూ వెళ్ళి, చెప్పండి ఇప్పుడు దాటే దగ్గర నా మాట జాగ్రత్తగా, దాటే దగ్గర ఆ రైలు పట్టాలు అవన్నీ కనపడుతున్నాయి అనుకో, దాటగలుగుతామా? చెప్పండి. అయ్యి బాబు ఎందుకు వచ్చిన గొడవరా బాబు? టీ లేకపోయినా, కాఫీ లేకపోయినా, వాటర్ బాటిల్ లేకపోయినా, లోకల్ ట్రైన్లో కనపడొచ్చేమో, దూరం వెళ్ళే ట్రైన్లకు అస్సలు మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఊరికి అక్కడ నిలబడితేనే దాని మీద ఊగుతున్నది కనుక దాని మీద ఉన్నాం అనుకుంటాం. అంటే ఏమీ కనపడదు కనుక సాఫీగా ఏం చేయగలుగుతావు నువ్వు? చెప్పండి. ఇప్పుడు నిజంగా అలా కనపడుతుంది అనుకో, ఏం చేస్తావు నువ్వు? దేవుడు లేని ద్వారం అంతా అలా కనపడేది. నువ్వు ఎక్కడ పడిపోతావు నీకు అర్థం కాదు. దేవుడు నా ద్వారం ఏం కనపడదు. నువ్వు దేవుడినే చూస్తుంటావు కనుక నీ ప్రయాణం ఏమవుతుంటుంది? నువ్వు సాగిపోతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేయి దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా,
ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు చెయ్యి దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పేతురు ఓడిపోయాడా? ఓడిపోవడానికి వెళ్ళిపోయినా జయించడానికి దేవుడు జయమునివ్వడానికి కృపనిచ్చాడు. ఏసే చచ్చిపోయాడని పేతురు ఏం చేశాడు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయం. మరల ఏసే దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వే పేతురు ఈరోజు. పేతురు, తినడానికి ఏమైనా ఉన్నాయా? రాత్రల్లా ప్రయాసపడినా ఏం దొరకలేదయ్యా. ఇప్పుడు పేతురుతో అంటున్నా చూద్దాం పేతురు ఎలా ప్రయాసపడ్డాడో. వలవై నాటకం చేసి చూపించు, ప్రయాసపడు, ఇలాగను చెమట ఇలాగనాలి. మళ్ళా కూసేపు కూర్చో కింద, మళ్ళీ ఆలోచించు ఇలాగను అక్కడ ఇక్కడ ఎక్కడ ఆలోచించేలాగా. మళ్ళా లేకు, మళ్ళా వలవేయి. చూడు ఏం బరువు రాట్లే, ఏం రాట్లే. అబ్బా 12 అయిపోయింది అర్ధరాత్రి. ఏమి నా నటన చూడొద్దు, అక్కడ చూడండి. మళ్ళా కూర్చో, మళ్ళీ ఒకసారి పడుకో, వెనకట్ట పడుకో, కళ్ళు మూసుకో. కళ్ళు మూసినప్పుడు ఇలాగ అంటున్నాడు, సూపర్, వెరీ గుడ్. కళ్ళు మూసుకో పడుకో. మళ్ళా లేకు, మళ్ళీ ఒకసారి అటు ఇటు చూడు, నడు అటు ఇటు నడు, మళ్ళా వేయవలా. ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంట. ఎవరు? ఇప్పుడు వెళ్ళి చేప అంటే ఏమంటాడు? రాత్రంతా, అవునా కాదా? ఇప్పుడు వేసే పరిస్థితి అదే. పేతురు, తినడానికి ఏమైనా ఉన్నాయా? ఏమన్నాను ఇప్పుడు నువ్వు? ఎక్కడయ్యా చెప్పు, ఎక్కడయ్యా? ఎక్కడయ్యా? రాత్రి అంతా శ్రమపడినా ఒక్క చేప కూడా పడలేదు. పేతురు, మరలా నీ వాళ్ళని అక్కడ వేయి. మళ్ళీ అక్కడ వాళ్ళ అప్పుడే చేసావేటి? ఇలా ఏమంటే పేతురు గారు అన్నారంట, ఊరుకోనాయన రాత్రంతా చెప్పండి, రాత్రంతయు పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ ఋతులలో రత్నాలను వెదకెటలో రాజులు నా పడవా నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. హల్లెలూయా హల్లెలూయా. పేతురు గారు ఏమంటున్నారు? రాత్రంతా శ్రమపడ్డా, అయినను అక్కడ ఏంటి నేనాతో ఏమంటా తెలుసా? ఒకవేళ ఈయన వేసాయనుకో, ఊరుకొని ఆయన రాత్రంతా ఆడనే పడి చేస్తే ఏడ దొరుకుతాయి? నాకు తెలుసా నీకు తెలుసా? చెప్పండి, నాకు తెలుసా అంటామా లేదా? చెప్పండి, అంటామా లేదా? చిన్నప్పటి నుంచి గోసిగుడ్డ కట్టుకుని చేపలు పట్టింది నేను.
నువ్వేదో మధ్యలో వచ్చి చెప్తే ఈనేస్తానా? అందుకే పాట రాసిన భక్తి ఎంత బాగా రాశాడు తెలుసా పాట? రహదారులు వెతకినను రాలేదు. ఇందాక పడుకున్నాడని చెప్పాను కదా, మడసంగా నీళ్ళు వదిలితే చేపలు రావేమని మడసంగా పోయి అని ఎత్తాడట. ఎన్ని రహదారులో ఒకటన్నా వచ్చిందా? కానీ పేతురు అన్నాడు, నీ మాట చెప్పునా నేను వేస్తానని. ఇప్పుడు పట్టుకోండి, గట్టి పట్టుకోండి అందరు దాన్ని పట్టుకోండి. ఇప్పుడు నేను కూడా సహాయపడుతున్నా. ఇప్పుడు ఒక్కళ్ళు ఆగలేకపోతున్నాడు కదా. ఒరే ఆంధ్రయ్య రండిరా బాబు, నేను ఇప్పుడు అందరం వచ్చాం. మీరు అందరు దీంతోనే రండిట, అందరు దీంతోనే రండి. ఇవే చేపలు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మిమ్ములను మనుషులను పట్టే జాలర్లుగా నేను చేస్తా. ఓ చేప, అప్పుడే చచ్చిపోతేట, పైకి రండి. ఇవన్నీ ఎవరు ఇప్పుడు? చచ్చిన చేపలా? సముద్రంలో ఉన్నప్పుడు బ్రతికాయి, సముద్రం బయట వచ్చాక సచ్చాయి. అదే సముద్రం బయటకు వచ్చాక క్రీస్తు కొరకు జీవించడానికి శక్తినిచ్చాడు దేవుడు. ఇప్పుడు వల పడేసి కాళ్ళ మీద పడు ఏం చేస్తున్నాడు? వల పడేసి, అయ్యా నేనెంత ఘోరమ పాపము చేశానో నన్ను క్షమించయ్యా అని మరలా బుద్ధి తెచ్చుకుని ఏం చేశాడు? మరలా నిలబడ్డాడు. ఇప్పుడు విశ్వాసంలో నిలబడ్డాడు. ఎప్పుడు నడుస్తూ ఉండు, రా నడుస్తూ ఉండిట. చిన్నగా విశ్వాస స్థితి. ఎంతమంది వెంబడిస్తున్నారు? వెంబడించు. రా శోభ, రావాలి త్వరగా. ఎంతమంది దిగు అటే దిగు. దేవుడు ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు. రావాలి మీరు కూడా రండి. ఆగిపోకూడదు, కట్ అయిపోకూడదు. చైన్ ఏమవుతుంది? లేగో, రా తొందరగా. ఏమవుతుంది ఇప్పుడు? చూడండి ఎవరి చేపలు ఇప్పుడు ఇవన్నీ? ఎవరు? పేతురుని ఏం చేశాడు దేవుడు? అలా పేతురు తన సాక్ష్యమును చెప్పి నిలబడగానే 3,000 మంది. యాడికి వెళ్ళిపోయావు పేతురు? మీరు యాడికి వెళ్ళిపోయారు? పేతురే దారి తప్పితే అందరు దారి తప్పుతారా? తిరుగుతూనే ఉండాలా. వచ్చే వారం వస్తానో లేదో క్లారిటీ లేదు చార్లెస్కి. కమాన్, నువ్వెక్కడున్నా వచ్చేస్తా నీ దగ్గరికి. తిరగాల, రండి. అబ్బో చూడండి, చేపలు పట్టండి. ఎన్ని ఆత్మలు ప్రభు కొరకు రక్షిస్తున్నాడు, ఎన్ని ఆత్మలు ప్రభు చెంతకు పేతురు నడిపించగలిగాడు. ఈరోజు నా ప్రియ సంగమా, పేతురును చూస్తున్నా నీవెంతమంది నడిపించగలిగావు? నువ్వెంతమందిని బాగు చేయగలిగావు? ఎంతమందికి క్రీస్తును నీవు పరిచయం చేయగలిగావు నీ సాక్ష్యము ద్వారా? చూడండి, వస్తూనే ఉంటే పేతురు పశ్చాత్తాపడుతున్నాడు దేవుని దగ్గర. అయ్యో, నేను నీ పని చేయడానికి ఇంత ఆలస్యం చేశానే నీ పని చేయడానికి. ఆ రోజే ఇదే విశ్వాసముతో నేను ఉండింటే ఇంకా ఎంతమందిని నీ కొరకు నేను రక్షింతును. ప్రియ సంగమా, నీ కుటుంబంలో నుండి నిన్ను పేతురు వలె దేవుడు పిలుచుకున్నాడు. నీ ద్వారా సంఘమును కట్టాలని ఆయన కోరుకున్నాడు. అయితే పేతురులా విడిచిపెట్టి మళ్ళీ చేపలు ఎత్తుక్కుంటున్నావా? పేతురులాగా ముమ్మారు అబద్ధం ఆడుతూ దేవునికి దూరం అయిపోయిన స్థితిలో నీవు ఉంటున్నావా? ఆలోచించు. ఎప్పుడైతే బలమైన స్థిరమైన విశ్వాసములో పేతురు నిలబడ్డాడో అక్కడ బలమైన కార్యము ప్రభు కొరకు పేతురు చేయగలిగాడు. ఈరోజు అందరము మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నేను కూడా పశ్చాత్తాపడుతున్నానయ్యా. ఎందుకు నేను బండ మీద కట్టిన ఇంటి వల్ల ఉండలేకపోతున్నానయ్యా?
కట్టబడిన సంఘమైన నా ముందు ఏ పాతాళపు ద్వారములో ఉండడానికి వీలు లేదయ్యా. నేను దానికి ఆకర్షితుడుగా అవ్వడానికి వీలు లేదయ్యా. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధుడా నీ పాదములకు స్తోత్రమయ్యా. పేతురును పేరు పెట్టి పిలుచుకొని, పేతురువైన నీవే నా బండవు, నీ బండ మీద నా సంఘమును కడతాను. ఒక దృఢమైన పునాది వలె, స్థిరమైన దాని వలె నీవు ఎలా సృష్టించావు అలాగే సంఘము ఈ దినము కట్టబడును గాక. మనలో ఏ చెడు అలవాట్లు ఉన్నా, ఏ చెడు ఉద్దేశాలు ఉన్నా అవి లయమైపోవును గాక. నీ కొరకు ఎదురు చూచే సంఘముగా మమ్మల్ని తయారు చేయమని, మా ఎదుట ఏ పాతాళపు లోకపు ద్వారములు ఉండకుండా నీ కార్యమును జరిపించమని, మా ద్వారము మీరై ఉండి నడిపించమని. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారి హృదయాల్లో ఈ మాటలన్నీ బలముగా స్థిరపరచబడే కృప దయచే యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.